ఆయన ఏదో చెప్పుకుంటా ఉంటుంటారు. అదంతా బేసిక్గా ఒకటి, మావిగన్ అనే పదం మీదన జరిగిన ట్రోల్ నుంచి చర్చ అయితే ఈ అంశం మీదకి వెళ్ళింది. మేబీ చంద్రబాబు నాయుడు చాలా ముదురు రాజకీయ నాయకుడు, చాలా తెలివైనవాడు, ఏ టైంకి ఎట్లాంటి మాట మార్చాలో కూడా తెలిసిన వాడే. కాబట్టి జగన్ ఎంత ప్రెషర్ చేస్తే అంతగా విజయవాడ గుంటూరు కలిపే అవకాశం ఉంటుంది. ఇప్పుడు దీంట్లో మనం కూడా కోరుకోవాల్సింది ఏంటంటే, మనం అమరావతి బాగుండాలని కోరుకుంటున్నాం. అమరావతిని 29 గ్రామాల్లో ఉంటే మాత్రం బాగుండదు అన్నటువంటిది నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నా. 29 గ్రామాలు అంటే వ్యక్తులు లాభపడతారు కానీ రాష్ట్రం లాభపడదు, రాష్ట్రం బాగుపడుతుంది. వ్యక్తులు బాగుపడతారు, అక్కడ సంపాదించుకున్నాడు, అక్కడ సొమ్ములు ఉన్నోడు బాగుపడతాడు, అక్కడ కొనుక్కున్నాడు బాగుపడతాడు. అది రాష్ట్రానికి ఏం ప్రయోజనం? వాడు బాగుపడితే రాష్ట్రానికి ప్రయోజనం అనేది ఎట్లా కుదురుతుంది? అది ఖచ్చితంగా విజయవాడ గుంటూరు కలపాలి. ఈ విజయవాడ గుంటూరు కలపాలంటే జగన్ మావిగన్ అంటున్నంతసేపు ఫైనల్ గా ఆ ప్రెషర్ పెరుగుతుంది. ఇప్పుడు వీళ్ళు వెటకారం చేయొచ్చు, కానీ రాష్ట్రంలో చర్చ ఆరంభమైంది. మొత్తం తీసుకెళ్లి 1,00,000 కోట్లు అక్కడే పోయడం, ఉట్టి 1,00,000 కూడా చాలదని వీళ్ళే చెప్పారు. 1,40,000 పెడితే, 1,40,000 కోట్లు పెడితే ప్రాథమిక భవన సముదాయము, రోడ్లు వేయటం, డ్రైనేజీ వేయటం దీనికి సరిపోతుంది. 1,40,000 కోట్లు ఇప్పటికో 45,000 కోట్లు పెట్టారు. 75,000 కోట్ల పనులకి టెండర్లు పిలిచారు, 45,000 కోట్ల అప్పులు తెచ్చారు. ఇది ప్రస్తుత సిచ్యుయేషన్. ఈ 45,000 కోట్ల అప్పు రేపు పొద్దున్న 90,000 కోట్ల అప్పు అవ్వాలి, 1,00,000 కోట్ల అప్పు అవ్వాలి. ఎందుకంటే ఇప్పుడు ఈ ఇచ్చినటువంటి యూనివర్సిటీ నుంచి ప్రభుత్వానికి ఏమైనా డబ్బులు వచ్చినాయా? ఇచ్చిన కేంద్ర ప్రభుత్వ సంస్థ నుంచి ప్రభుత్వానికి ఏమైనా డబ్బులు వచ్చినాయా? లేదా ప్రభుత్వం కడుతున్న భవనాల నుంచి ప్రభుత్వానికి ఏమైనా డబ్బులు వచ్చినాయా? లేవు కదా. మరి ఇంకేం పెట్టుబడి వస్తుంది అక్కడికి? ఒకవేళ పెట్టుబడి తెచ్చాడు, ఫర్ ఎగ్జాంపుల్ ఒకడు వచ్చేసేసి క్వాంటమ్ వ్యాలీలో IBM వాడు పెడతాడు, వాడు పెడితే నీకు అద్దె కడతాడు కానీ మనకి పెట్టుబడి ఏమొస్తుంది దాంట్లో?